ఇక కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల 2,50,000 కోట్ల ప్రజల ధనం ఆదా అవుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వస్తున్న సందర్భంగా చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ వరకు జీఎస్టీ పచ్చత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దసరా దీపావళి సందర్భంగా జీఎస్టీ తగ్గింపు పేదలకు ఎంతో సహకరిస్తుందని అన్నారు. జీఎస్టీ తగ్గింపును ప్రతి బీజేపీ కార్యకర్త, వ్యాపార సముదాయాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. जो ये जीएसटी के మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా 140 కోట్ల దేశ ప్రజలకు, పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జిఎస్టి సంస్కరణ పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి 4 స్లాబ్లను రెండింటిని కుదించి ఆ రెండింటిని కూడా గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%, 5%, గతంలో 12% ఉంటే 5% జీరో. ఇవాళ ఆరోగ్య బీమా కానివ్వండి, మరి మందుల వాడకాలు కానివ్వండి, జీవిత బీమా మీద ఎటువంటి పన్ను విధింపు లేకుండా ప్రజలకు మేలు కల్పించినటువంటి విధానం నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఒకే పన్ను విధానం ఉండాలని, ఒకే దేశం ఒక్క పన్ను అని చెప్పి ఆనాడు 2017లో అనేక మంది వాళ్ళ సంస్థలతో, వర్గాలతో చర్చించి ఆ యొక్క జిఎస్టి విధానాలు తీసుకొస్తే మరి ఏ రకంగా ప్రజలకు మేలు జరిగిందో ప్రజలు ఇవాళ గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆ యొక్క గతంలో యూపీఏ కాంగ్రెస్ సాయంలో ఏ పన్ను విధానాలు ఉండేనో రకరకాలైన పన్నులు, సేల్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, టోల్ ట్యాక్స్ అని, ఆటో ట్యాక్స్ అని, ఆ రకంగా ప్రజల మీద భారం పడే విధంగా, వ్యాపారస్తుల మీద